హాయ్ ఫ్రెండ్స్. సో, ఈరోజు మన థర్డ్ డే ఇంగ్లీష్ క్లాస్. సో, ఐ హోప్ యూ ఆర్ అండర్స్టాండింగ్ my classes. Okay. Yesterday we have spoken about the interrogative sentences. So, what we used, what we have discussed. So, we have discussed about these వర్డ్స్ వాట్, హూ, వేర్, వెన్. ఓకే, మనం నిన్న వాట్, హూ, వేర్, వెన్ అనే పదాల గురించి మాట్లాడుకున్నాము. వీటిని ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటారు. దీంట్లో హూ అనే దాన్ని పర్సన్స్కి వాడతారు. సో పర్సన్స్, ఈ, షీ, ఇట్ ఆర్ ఎనీ హ్యూమన్ బీయింగ్. సో పర్సన్స్కి వాడతారు హూ అని. సో వాట్ అనేది థింగ్స్కి వాడతారు. సో వెన్ యూ పాయింట్ సంథింగ్, ఇట్, దిస్, దట్, దీస్, దోస్ అనే వాటికి వాట్ అనే వర్డ్ని వాడతారు. అంటే వర్డ్ డబ్ల్యూహెచ్ వర్డ్స్ అంటారు వీటిని, క్వశ్చన్ మార్క్ వర్డ్. సో వాటిని వాడతారు. దెన్ వేర్ అనేది, సో మనకి పర్సన్స్, థింగ్స్, బర్డ్స్, ఎనిమల్స్ అండ్ ఇవి తెలిసాయి. సో ప్లేసెస్ గురించి మాట్లాడేటప్పుడు మనకు ఏంటంటే మెయిన్ ఇంగ్లీష్లో ఏంటంటే ఒక కేటగిరైజ్ చేసింది అనుకోండి. మన ఇంగ్లీష్లో ఎవరిని మాట్లాడాలంటే, కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయాలంటే మనకి ఏమేం కావాలి? పర్సన్స్ అంటే మనుషులతోటి మాట్లాడతాం. లేకపోతే దీంతో ఏదైనా వస్తువు గురించి చెప్పడానికి. సో ఎనీథింగ్స్ యూ వాంట్ టు డిస్కస్ అబౌట్ సంథింగ్ అంటే ఏదైనా ఒక విషయం గురించి, థింగ్స్ గురించి చెప్పాలంటే ఇట్, దిస్, దట్ అని మనము మెన్షన్ చేసుకుంటా మాట్లాడదాం. ఏదైనా విషయాల గురించి చెప్పాలంటే సంథింగ్స్ అంటే థింగ్స్. సో అక్కడ మనం పర్సన్స్ని వాడము. సో అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకు ఆ థింగ్స్ ఎప్పుడు జరిగాయి, ఎప్పుడు జరిగాయి అనేది పీరియడ్ ఆఫ్ టైం. సో పీరియడ్ ఆఫ్ టైం ఎప్పుడు జరిగాయి, ఎక్కడ జరిగాయి అంటే వేర్. ఓకే, హియర్ ఇక్కడ, దేర్ అక్కడ. సో మెయిన్ ఏంటంటే మనుషుల మధ్యలో కమ్యూనికేషన్ జరుగుద్ది. దేని గురించి జరుగుద్ది? విషయాల గురించి, జరిగిన విషయాలు, జరగబోయే విషయాలు. సో ఏ విషయాలు? సంథింగ్ we have to discuss about something, that's why we communicate. సో సంథింగ్. సో ఆ సంథింగ్ అనేటిది కూడా ఒక టైంలో జరుగుతుంది. అంటే ఎక్కడ జరుగుద్ది, ఎప్పుడు జరిగింది. సో వేర్ అండ్ వెన్. సో హూ, వాట్, వేర్ అండ్ వెన్. సో ఇది కమ్యూనికేషన్ అంటే ఈ పదాల చుట్టే తిరుగుతుంది. సో ప్లేస్, టైం, పర్సన్స్, థింగ్స్. సో వీటి గురించి కమ్యూనికేషన్ జరుగుతుంది. కాబట్టి అందుకే నేను వాటిని మాత్రమే తీసుకున్నాను. సో ఇప్పుడు మనము సో ఇక్కడి వరకు అయితే మీరు క్లియర్గా ఉన్నారని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మనం ఏంటంటే అసలు గ్రామర్లోకి వెళ్ళట్లేదు. స్లోగా గ్రామర్లోకి వెళ్తాం. ఇప్పుడు ఫస్ట్ ఇది థర్డ్ డే క్లాస్. సో మనం ఏంటంటే జస్ట్ స్పీకింగ్, నో గ్రామర్. గ్రామర్ లేదు. గ్రామర్ గురించి నేను చెప్తాను. గ్రామర్ గురించి చెప్తే మీరు ఏంటంటే మళ్ళీ కంపేర్ చేసుకుంటారు. ఓకే, హీ అంటే అది సబ్జెక్టా, ఆబ్జెక్టా, ఈజ్ అంటే అది వెర్బ్లో మళ్ళీ యాడ్ వెర్బా, ఇవన్నీ మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో అందుకనే ఈ గ్రామర్లోకి వెళ్ళకుండా జస్ట్ స్పీకింగ్, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ అంటే వీ విల్ ఫోకస్ ఆన్ స్పీకింగ్ ఓన్లీ. ఓకే, స్పీకింగ్ జస్ట్ మీరు ప్రాక్టీస్ చేయండి, డైలీ ప్రాక్టీస్ చేయండి. సో జస్ట్ స్పీకింగ్, నో గ్రామర్. సో గ్రామర్లోకి ఎప్పుడు వెళ్దామంటే 4th క్లాస్ అంటే రేపటి నుంచి, డే 4 నుంచి మనం గ్రామర్లోకి వెళ్దాం. సో అది. సో మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. పర్సన్స్కి అయితే హూ అని, థింగ్స్కి అయితే వాట్ అని, సో టైం అంటే వెన్ అని, ప్లేసెస్ అయితే వేర్. సో వీటి మీద మనం ఫోకస్ చేద్దాం. సో అంతే కదా, మనం జరిగింది నిన్నేం జరిగింది అని ఎవరైనా నిన్ను అడిగారు అనుకోండి, సో ఎస్టర్డే అని చెప్తారు. అంటే అదేంటిది? పీరియడ్ ఆఫ్ టైం. ఒక పర్టికులర్ ఒక టైంలో జరిగింది, కాలం జరిగిపోయింది. సో రేపేం జరుగుద్ది అన్నా కూడా అదే, రేపేం చేస్తావురా అని అడుగుతారు. రేపేం చేస్తావు అంటే అది కూడా టైమే కదా. వాట్ విల్ యూ డూ టుమారో. సో అక్కడ కూడా మనం వాట్ వాడతాం. సో ఈ చుట్టే మీరు మాట్లాడడం అంటే ఇంటరాగేషన్. మీరు అడుగుతారు, అతను చెప్తాడు, ఇది ఇంటరాగేషన్. సో కమ్యూనికేషన్ అంటే ఇదే కదా. నువ్వేం చేస్తావు, నువ్వు ఎక్కడికి వెళ్తావు, నువ్వేం చేస్తున్నావు, వాట్ ఆర్ యూ డూయింగ్, వేర్ ఆర్ యూ గోయింగ్ అని ఇలాంటి పదాలని, ఇవి రెగ్యులర్ ఇంగ్లీష్ అన్నట్టు. సో మన గ్రామర్లోకి వెళ్తే మీకు బుక్స్ మార్కెట్లో దొరుకుతాయి, మీరు ఇంటర్నెట్లో
సెర్చ్ చేసినా కూడా దొరుకుద్ది. గ్రామర్ దొరుకుద్ది. మీరు చదువుకోవచ్చు. అందులో చాలా డీటెయిల్‌గా ఉంటాయి. స్టెప్ బై స్టెప్ ఉంటుంది. సో, అది కాదు నేను చెప్పేది. నేను చెప్పేది ఏంటంటే కమ్యూనికేషన్. సో, ఫస్ట్ మీరు మాట్లాడడము నేర్చుకోవాలి. ఎందుకంటే అదేమి తెలియకుండా నాకెలా మాట్లాడొస్తది అంటే వచ్చు. ఎందుకంటే ఇప్పుడు చిన్న పిల్లలు స్కూల్‌కెళ్తున్నారు. స్కూల్‌కెళ్తుంటే వాళ్ళకేం గ్రామర్ రాదు, వాళ్ళకి స్పెల్లింగ్ రాదు, ఏం రాదు. సో, అయినా వాడు ఏం చేయాలంటే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ వచ్చేసరికి ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నాడు. సో, వానికి స్పెల్లింగ్స్ రావు. బట్ మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నాడు? అంటే డైలీ కమ్యూనికేట్ అవుతున్నాడు. సో, వాడు వినడం ద్వారా, చూడడం ద్వారా లేకపోతే క్వెషన్స్ ఏంటంటే వాళ్ళు ఇంగ్లీష్‌లో మాట్లాడారు. మీరు ఇంగ్లీష్‌లో మాట్లాడాలి అని అడిగినప్పుడు ఎవరు? టీచర్స్. సో, వాళ్ళు ఏం చేస్తున్నారు పిల్లలు? సో, భయానికో ఎలానో వాళ్ళు ఇంగ్లీష్‌లో ట్రై చేస్తున్నారు. సో, ట్రై చేసి మెల్లిగా ఇంగ్లీష్ వస్తుంది. ఒక థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్‌కొచ్చేసరికి వాళ్ళు ఇంగ్లీష్‌లో ఫ్లూయెంట్‌గా మాట్లాడగలుగుతున్నారు. సో, అప్పటికి వాళ్ళకు గ్రామర్ అంటే ఏంటిదో తెలియదు. తెలిసుండొచ్చు. బట్ దాన్ని ఏంటంటే దాని ఒక దానికన్నా ముందే వాళ్ళకి కమ్యూనికేషన్ వచ్చు. తర్వాత సబ్జెక్ట్ గ్రామర్‌లోకెళ్తున్నా. సో, మనం కూడా ఫస్ట్ కమ్యూనికేషన్ నేర్చుకుందాం. తర్వాత గ్రామర్‌లోకెళ్దాం. అప్పుడు మీరు ఎఫెక్టివ్ ఇంగ్లీష్ మాట్లాడొచ్చు. సో, ఇప్పుడేంటంటే జస్ట్ రెగ్యులర్ ఇంగ్లీష్, రెగ్యులర్ స్పీకింగ్. సో, చూడండి ఇప్పుడు అమెరికాలో గూడా నిరక్షరాస్యులున్నారు. నిరక్షరాస్యులంటే ఇల్లిటరేట్. సో, వాళ్ళు ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నారు. వాళ్ళ గ్రామర్ తెలీదు, ఏం తెలీదు. సో, మనకు ఆల్రెడీ గ్రామరు ఇదంతా ఐడియా ఉంది. బట్ ఓన్లీ మాట్లాడడం కష్టమవుతది. సో, మాట్లాడడంలో కూడా సింపుల్‌గా రెగ్యులర్‌గా మాట్లాడాలంటే ఇలాంటి టాపిక్స్ అంటే ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ వాడి మనము మాట్లాడడం స్టార్ట్ చేస్తే స్లోలీ వి విల్ ఇంప్రూవ్. సో, అది. సో, ఏంటంటే ఇది కమ్యూనికేషన్. సో, అంటే మనం ఇప్పుడు చిన్న పిల్లల మైండ్ సెట్ గురించి మాట్లాడుకున్నాం కదా! సో, వాళ్ళకు గ్రామర్ తెలియకుండా వాళ్ళు మాట్లాడతారు. సో, మనం పెద్దవాళ్ళం. మనం కూడా మాట్లాడొచ్చు. సో, కమ్యూనికేషన్స్ గురించి అయిపోయింది. సో, తర్వాత నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఓకే. సో, మళ్ళీ ఏం మాట్లాడుకుందాం సింగులర్, ప్లూరల్. సో, మనం దేని గురించైనా మాట్లాడేటప్పుడు ఒకరి గురించి మాట్లాడుతున్నామా, ఎక్కువ ఎక్కువగా ఉన్నవారి గురించి మాట్లాడుతున్నాం. సో, సింగులర్, ప్లూరల్. సో, అంతే. ఇవే టాపిక్స్. దీని చుట్టే తిరుగుద్ది. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అంతా కూడా దీని చుట్టే తిరుగుద్ది. ఓకే. నెక్స్ట్ మనం ఇంటరాగేటివ్ అయిపోయింది. సో, డే 3లో ఉన్నాం మనము. జస్ట్ స్పీకింగ్ నేర్చుకుంటున్నాము. సో, హీ, షీ, ఇట్, దిస్, దట్ అని వీటి గురించి నేర్చుకున్నాం. సో, హీ, షీ. సో, అన్నిటికీ హీ, షీ అని వాడలేం కదా! సో, కొంచెం గ్రామర్‌లోకెళ్దాం ఇప్పుడు. సబ్జెక్ట్‌లోకెళ్తే సో, హీని, షీని మనం ఏమంటామంటే వీటిని ప్రొనౌన్స్ అంటారు. ప్రొనౌన్స్. వీటిని అంటే ప్రొనౌన్స్ అంటారు. వీటిని యాక్చువల్‌గా సబ్జెక్ట్స్ అంటారు. సో, ఇంగ్లీష్ ఏంటంటే కన్‌ఫ్యూజింగ్ ఉంటది. సో, నువ్వు సెంటెన్స్‌లో వాడేటప్పుడు దీన్ని సబ్జెక్ట్ అంటారు. సింపుల్‌గా అంటే సింగిల్ వర్డ్ లాగా చెప్పేటప్పుడు వీటిని ప్రొనౌన్స్ అంటారు. ప్రొనౌన్స్ అంటే పేరుకు బదులుగా వాడే వాటిని ప్రొనౌన్స్ అంటారు. సో, నీకొక పేరుందనుకోండి. సో, ఇదొక బోర్డ్ అనుకోండి. బోర్డ్ అనేది దీని పేరనుకోండి. సో, దిస్ ఈజ్ ఎ బోర్డ్. హ్మ్. అప్పుడు కూడా దిస్ అంటే ఇది వస్తువు. అప్పుడు దిస్ వాడుతున్నాము. అది కాదు. సో, ఇప్పుడు కొన్ని జంతువులకు, మనుషులకు, పక్షులకు పేర్లుంటాయి. ప్లేసెస్‌కి. సో, పేర్లేంటంటే సపోజ్ రాము ఈజ్ ఎ నేమ్. రాము. హైదరాబాద్ ఈజ్ ఎ నేమ్ ఆఫ్ దిస్ ప్లేస్. మళ్ళీ ఇంకా సపోజ్ టైగర్ అనుకోండి. టైగర్‌కి కూడా అదొక జంతువు. మళ్ళీ దానికొక పేరు పెట్టామనుకోండి. టైగర్‌కి ఏమంటారు? దీనికి రాజు అనుకుందాం. రాజు ఈజ్ ఎ నేమ్. సో, మళ్ళీ ఇలా కొన్ని నేమ్స్ ఉంటాయి. ఇప్పుడు రాము ఉంది. రాము, సీత, హనుమ ఇవన్నీ ఏంటి అంటే నేమ్స్. సో, ఈ నేమ్స్‌ని నౌన్స్ అంటారు. సో, నీకు పర్టిక్యులర్‌గా ఒక నేమ్ పెడతారు. దాన్ని నౌన్ అంటారు. సో, నౌన్‌కు బదులుగా వాడేదాన్ని ప్రొనౌన్ అంటారు. సో, ఆ నౌన్ అనేటిది పర్సన్స్‌కి ఉండొచ్చు, ప్లేసెస్‌కి ఉండొచ్చు, వస్తువులకు ఉండొచ్చు. సో, అది నౌన్. సో, నౌన్‌కు బదులుగా వాడే వాటిని ప్రొనౌన్స్ అంటారు. సో, ప్రొనౌన్. సో, మనం ఈరోజు టాపిక్‌లో ప్రొనౌన్స్‌ని ఫస్ట్ వాడాము. ఇప్పుడు నౌన్స్ గురించి తెలుసుకుంటున్నాం. సో, ప్రొనౌన్స్ అంటే రెగ్యులర్ కమ్యూనికేషన్‌లో ప్రొనౌన్స్ వాడతారు. అతను ఇక్కడికి వచ్చాడు, ఇతను అక్కడికెళ్ళాడు. సో, ఇలా కమ్యూనికేషన్‌లో ఇదే వాడతాం. సో, రాము ఇక్కడికి వచ్చాడు, సీత అక్కడికి వెళ్ళింది.
అనేటివి స్పెసిఫైగా ఒక పర్సన్ నేమ్ తీసుకుందాం. సో ఇప్పుడు న్యూస్ చూసారు అనుకోండి, న్యూస్లో ఏం చేస్తారంటే సీఎం అంటారు. సీఎం అనేది కూడా ఒక పదవి. బట్ దాన్ని ఏంటంటే డైరెక్ట్గా చెప్పరు. అతను అన్నారు, వీళ్ళు అన్నారు, వాళ్ళు అన్నారు, ప్రజలు అన్నారు. ఇదంతా ఇండైరెక్ట్గా వాళ్ళు తీసుకొని చెప్తారు. సో మోస్ట్లీ కమ్యూనికేషన్ అనేది పేర్లు తీసుకొని చెప్పారు. సో మళ్ళీ పేరు తీసుకుంటే మళ్ళీ అదొక లీగల్ కేసు లాగా వెళ్తుంది. సో కమ్యూనికేషన్లో డైరెక్ట్ పేరు తీసుకోరు, ఎక్కువగా ఇలా వాడతారు. ఏదైనా స్పెసిఫై చేశారనుకోండి, ఏదైనా అవార్డ్ ఫంక్షన్ జరుగుతుంది, అవార్డ్ ఫంక్షన్ జరిగేటప్పుడు హీ అనే బదులు వాళ్ళు స్పెసిఫైగా నేమ్ చేస్తారు. సో చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు అని ఇట్లా నేమ్ తీసుకుంటారు. సో నేమ్ని నౌన్ అంటారు. నేమ్ కాకుండా వాడే పదాలని, నేమ్కి బదులుగా వాడే పదాలని ప్రొనౌన్స్ అంటారు. సో నౌన్ ప్రొనౌన్ అనేది తెలుసుకున్నాం. సెంటెన్స్లో దీన్ని మనం సెంటెన్స్లో వాడేటప్పుడు దీన్ని ఈ నౌన్ అండ్ ప్రొనౌన్ని దీన్ని సబ్జెక్ట్ అంటారు. సబ్జెక్టు లేకపోతే మొదట్లో వాడితే సబ్జెక్టు, లాస్ట్లో వాడితే ఆబ్జెక్ట్ అంటారు. చివరిలో వాడితే ఆబ్జెక్ట్. ఒక సెంటెన్స్ ఉన్నదనుకోండి, సపోజ్ ఓకే హీఈస్ ఏ డాక్టర్ అని అన్నాం. సో ఇక్కడ మళ్ళీ రాము ఈజ్ ఏ డాక్టర్. సో రాము అనేది నౌన్, హీ అనేది ప్రొనౌన్. ఓకే, సో డాక్టర్ అనేటిది ఒక ప్రొఫెషన్. ఓకే, ఒక ప్రొఫెషన్. సో దాన్ని కూడా మీరు చెప్పచ్చు, దీన్ని ఇక్కడ దీన్ని ఈ పదాలని సబ్జెక్ట్ అంటారు. ఓకే, దీన్ని సబ్జెక్ట్ అంటారు. సో ఇక్కడ వాడేదాన్ని ఆబ్జెక్ట్ అంటారు. సో సెంటెన్స్లో వాడినప్పుడు ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే నౌన్ ప్రొనౌన్. సో నౌన్ ప్రొనౌన్. సో హీ షీ ఇట్ ఇలాంటి వాటిని ఏంటంటే ప్రొనౌన్స్ అంటారు. నేమ్కు నామానికి బదులుగా వాడేది, అంటే వి యూజ్ ఇట్ ఇన్స్టెడ్ ఆఫ్ నేమ్స్. ఓకే, వాటిని ప్రొనౌన్స్ అంటారు, నేమ్స్ని నౌన్స్ అంటారు. సో దీన్ని సెంటెన్స్లో ఉన్నప్పుడు అది సబ్జెక్ట్ అవుతుంది. సో ఓకే, ఇక్కడి వరకు ఐ థింక్ మీకు కన్ఫ్యూజన్ కాకుండా ఉండాలంటే దీన్ని ఇక్కడతో ఆపేద్దాం ఈ రోజుకి. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్. ఓకే, మనం స్లోగా వెళ్దాం. సో మనం ఏంటంటే మన మోటో ఏంటంటే గ్రామర్ నేర్చుకోవడం కాదు, మన మోటో ఈజ్ టు స్పీక్ ఇంగ్లీష్, నాట్ టు లెర్న్ ద గ్రామర్. ఓకే, మీరు ఎగ్జామ్స్లో రాయాలి, ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలి అంటే మీకు గ్రామర్ కావాలి. సో కమ్యూనికేషన్ చేయాలంటే మీకు గ్రామర్తో పని లేదు. వాడడం వలన, మాట్లాడడం వలన, రెగ్యులర్గా యూజ్ చేయడం వలన డైలీ లైఫ్లో మనకు ఇది యూజ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ రోజుతో మనం Day 3 వీడియో కంప్లీట్ చేద్దాము. టుమారో మనం కొంచెం గ్రామర్లోకి వెళ్ళి రేపు ఏంటంటే స్పీకింగ్, ఇంకా స్పీచ్. ఇప్పుడు ఇంటరాగేషన్ అయిపోయింది కదా బిట్వీన్ టూ పీపుల్. సో రేపు ముగ్గురి మధ్యలో, సో ఇద్దరి కంటే ఎక్కువ వ్యక్తులు ఉన్నప్పుడు అంటే ఇది గ్రూప్ డిస్కషన్, ఇది కమ్యూనికేషన్. బిట్వీన్ 2 persons ఇట్ ఈస్ ఏ కమ్యూనికేషన్, బిట్వీన్ 3 persons ఇట్ ఈస్ ఏ డిస్కషన్. సో రేపు డిస్కషన్ చేసేటప్పుడు ఎలాంటి పదాలు వాడాలి, ఎలా కమ్యూనికేట్ అవ్వాలి అనేది రేపు మనము నేర్చుకుందాం ఇన్ Day 4 క్లాస్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.